ఓం ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవత్పర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం ఓం శాంతి శాంతి శాంతి. పరమాత్మ సర్వద్రష్ట, సర్వము చూస్తూ ఉన్నాడు. పరమాత్మ విశ్వమంతా పరమేశ్వరుని యొక్క కన్నులే ఉన్నాయి. అందరూ సర్వజీవుల వ్యవహారమంతా భగవంతునికి తెలుసు. సర్వజ్ఞుడు పరమాత్మ. అటువంటి సర్వజ్ఞుడు, సర్వద్రష్ట, సర్వజీవులను పవిత్రం చేయువాడు పరమాత్మ. అటువంటి పరమాత్మకు నమస్కారం. అలాగే ఈ యొక్క గూగుల్ మీట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్తే. యూట్యూబ్లో ఈ వీడియో చూసి ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి భక్తునికి హృదయపూర్వకంగా నమస్తే. ఈరోజు పరమేశ్వరుని ప్రార్థనా మంత్రం చూడండి. ఈ మంత్రము చాలా పెద్ద మంత్రము. ఈ మంత్రాన్ని మనము రుద్రయాగంలో చమకములో ఈ మంత్రాన్ని మనం చదువుతాం. చాలా విశిష్టమైన మంత్రం. బాగా అర్థం చేసుకోండి. ఒక్కొక్క మంత్రంలో మనకు ఎంతెంత జ్ఞానోదయం కలుగుతుందంటే అంత జ్ఞానోదయం కలుగుతూ ఉంటుంది. ఈ మంత్రంలో చూడండి. ఓం ఆయుర్యజ్ఞేన కల్పతాం, ప్రాణో యజ్ఞేన కల్పతాం, చక్షుర్యజ్ఞేన కల్పతాం, శ్రోత్రం యజ్ఞేన కల్పతాం, వాక్ యజ్ఞేన కల్పతాం, మనో యజ్ఞేన కల్పతాం, ఆత్మా యజ్ఞేన కల్పతాం, బ్రహ్మా యజ్ఞేన కల్పతాం, జ్యోతిర్యజ్ఞేన కల్పతాం, స్వర్యజ్ఞేన కల్పతాం, పృష్టం యజ్ఞేన కల్పతాం, యజ్ఞో యజ్ఞేన కల్పతాం, సోమచ్చ యజుచ్చ రుక్చ సామచ్చ బృహచ్చ రదంతరం చ స్వర్ధేవా అగన్మామృత అభూమ ప్రజాపతేః ప్రజా అభూమవేట్ స్వాహా. యజుర్వేదము 18వ అధ్యాయము 29వ మంత్రం. చాలా దీంట్లో వ్యాఖ్యానము దండిగా ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఈ మంత్రం కూడా ఎంత పెద్దదో చూడండి. ఇక్కడ ఈ మంత్రంలో యజ్ఞము వలన మనకు ఎంత లాభం ఉంది చాలా మందికి తెలియడం లేదు. మానవుడు యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయకపోతే అతనికి ఏది కలిసి రాదు. ఏది కలిసి రాదుమ్మా. స్వయంగా యజ్ఞం చేయాలి. నేర్చుకొని ఎక్కడో యజ్ఞం చేస్తుంటే పాల్గొనడం కాదు. నీవు స్వతహాగా నీ గృహంలో నీవు స్వయంగా యజ్ఞం చేయాలి. అప్పుడు నీవు తెలుస్తుంది ఎంత నీ ఇంట్లో ఎంత లాభం కలుగుతుంది. ప్రతి మానవుడు యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయడం వల్ల ఎన్నెన్ని లాభాలు ఉన్నాయో ఈ మంత్రం ద్వారా దయానంద మహర్షి మనకు వ్యాఖ్యానం తెలియజేస్తున్నాడు. ఒక్కొక్క పదం అర్థం తీసుకోండి. ఆయుహు ఆయుస్సు, యజ్ఞేన కల్పతాం, యజ్ఞముతో సఫలమగుగాక, ప్రాణః
ప్రాణవాయువు, చక్షుః నేత్రము, శ్రోత్రం చెవి, వాక్ వాక్కు, మనః మనస్సు, ఆత్మ జీవుడు, బ్రహ్మ వేదవేత్త, జ్యోతిః న్యాయ ప్రకాశము, స్వః ఆనందము, పృష్టం జిజ్ఞాస, యజ్ఞః యజ్ఞము, సంగత్తవ్య ధర్మము అను ఇవి అన్నియు యజ్ఞేన కల్పతాం, యజ్ఞమూలంగా సమర్థములు సఫలము అగుగాక. స్తోమ సామయుక్త అథర్వవేదము, యజుః సత్కార్య సాధక యజుస్సు, ఋక్ స్తుతి సాధక ఋగ్వేదము, సామ సామవేదము, బృహత్ గొప్పదియగు రతంతరం రతంతర స్తోత్రము అన్నియు యజ్ఞముతో సమర్థములగుగాక. దేవాహ విద్వాంసులారా, మేము జన్మ మరణ రూప దుఃఖముల నుండి విడివడి స్వహ మోక్షసుఖమును అగన్మ పొందుదుముగాక. ప్రజాపతేహే జగదీశ్వరునకు ప్రజాహ పాలింపదగిన వారము అగుదుముగాక. వేట్ ఉత్తమ కర్మతో స్వాహా సత్యవాక్కుతో కూడిన వారము. ఇక్కడ అందరూ అర్థం చేసుకోండి. స్వాహా శబ్దం మనం మంత్రానికి చిట్ట చివరిగా స్వాహ అని ఆహుతి ఇస్తాం. అంటే ఇక్కడ స్వాహ అంటే సత్యమైనటువంటి వాక్కుతో కూడిన వారము. మనం యజ్ఞములో స్వాహ అంటాం. అంటే మన జీవితంలో మనము అందరం కూడా ఎవరెవరు యజ్ఞము చేసి స్వాహ ఆహుతులు ఇస్తుంటారో వారు సత్యవాక్కులే కలిగిన వాళ్ళై ఉండాలి, అసత్యం చెప్పకూడదు. అది యజ్ఞములో యజ్ఞం చేయడం వల్ల చూడండి ఎటువంటి లాభం కలుగుతుందో. అభూమ అగుదుముగాక, ఇది పదము యొక్క అర్థము. తర్వాత దయానంద మహర్షి యొక్క వ్యాఖ్యానము. యజ్ఞో వై విష్ణు, యజ్ఞో వై బ్రహ్మ ఇత్యాది ఐతరేయ శతపథ బ్రాహ్మణ శృతేహే. ఈ ఐతరేయ శతపథ బ్రాహ్మణ వాక్యములను అనుసరించి యజ్ఞమున యజనీయుడు, సర్వ మనుష్యులకు పూజ్యుడు, ఇష్టదేవుడు అయిన పరమేశ్వరుణ్ణి గ్రహింపనగును. చూడండి, ఇక్కడ యజ్ఞం అనేటటువంటి పదం, ఆ నామము పరమేశ్వరునికి ఉన్నది. ఎట్లా ఉందంటే ఇది శతపథ బ్రాహ్మణములో యజ్ఞో వై విష్ణు, యజ్ఞో వై బ్రహ్మ అని చెప్పబడింది. యజ్ఞం అంటే ఆ పరమాత్మ యొక్క నామమది. ఆ విధంగా ఇక్కడ సర్వ మనుష్యులకు పూజ్యుడు పరమాత్మ, అందరూ పూజింపదగినటువంటి అర్హత కలిగినటువంటి వాడు. అలాగే ఇష్టదేవుడు పరమేశ్వరుడు అని చెప్పి ఇక్కడ యజ్ఞానికి ఆ పదమునకు అర్థం కాబట్టి అతనికి యజ్ఞమని నామము ఉన్నది. ఆ పరమేశ్వరుని కొరకు శ్రద్ధాభక్తులతో సర్వస్వము సమర్పించి ఎల్లరూ ఇట్లు ప్రార్థింపవలయునని ఈ మంత్రము ఉపదేశించుచున్నది. చూడండి, మనం భగవంతుని పొందాలంటే పూర్ణ సమర్పణ భావం అనేది ఉండాలి. సర్వమును సమర్పించి శ్రద్ధాభక్తులతో యజ్ఞం చేయాలి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏ విధంగా చేయాలనేది ఇక్కడ చెప్తాడు. ఓ సర్వశక్తివంతుడవగు ఈశ్వర, ఎల్లరూ తమ పదార్థములను అన్నిటినీ నీకు అర్పింపవలయును. చూడండి, మనం అందరం కూడా మనం సంపాదించుకునే పదార్థాలన్నీ మనవి కాదు, అవన్నీ పరమాత్మవే. మనం కొద్దిగా ఉపయోగించుకొని మళ్ళీ పరమాత్మకే అర్పించాలి. అన్ని కూడబెట్టుకుంటున్నారు, తెలియదు, అజ్ఞానం. ఎన్ని పదార్థాలు కూడబెట్టుకుంటే అంత దుఃఖం ఉంటుంది అందరికీ. ఈ పదార్థాలన్నీ మీరు సేకరించే కొద్దీ మీకు దుఃఖం వస్తుంది. అవి ఈశ్వరునివి నీకెంత అవసరమో అంత తీసుకోవాలి, అంతే. అది కూడా నీవు ధర్మపూర్వకంగా తీసుకోవాలి. అధర్మంగా పరమాత్మని సొమ్ము తీసుకోకూడదు.
ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థాలు కూడా పరమాత్మవే. నువ్వు సంపాదించి, నువ్వు సృష్టించినటివి కాదు. ఈశ్వరుడు నిర్మించినటివే అన్ని పదార్థాలు కూడా. కాబట్టి ఓ సర్వశక్తివంతుడవగు ఈశ్వరా! ఎల్లరూ తమ పదార్థాల అన్నిటినీ నీకు అర్పింపవలయును అను నీ ఆజ్ఞ అనుసరించి మేము చూడండి పరమేశ్వరుడు చెప్తున్నాడు. మీరు అన్నీ నాకు అర్పించండి అని చెప్తున్నాడు. ఆ యొక్క ఆజ్ఞను అనుసరించి మేము ఆయువు, జీవనము, ప్రాణము, నేత్రములు, చెవులు, వాక్కు, మనస్సు, ఆత్మ, వేద విద్య, విద్వాంసులు, జ్యోతి అంటే ఇక్కడ సూర్యాది లోకములు, అజ్ఞాది పదార్థములు, అలాగే యజ్ఞము అంటే మంచి సాధనములు, పృష్టము పృథివ్యాది సర్వలోకములు, స్వర్గము సుఖ సాధనాలు. చూడండి ఇక్కడ స్వర్గం అంటే సుఖం ఇచ్చేటటువంటి సాధనాలకు స్వర్గం అని చెప్పబడింది. పురుషార్థము, యజ్ఞము, మేము చేయు ఉత్తమ కర్మలు, ఉత్తమ కర్మలన్నీ కూడా యజ్ఞంగా పిలువబడతాయి. స్తోమము, స్తుతి, ఋక్కు యజుస్సామ అధర్వ వేదములు, బృహదదంతర మహారదంతరాది సామములు, అన్ని పదార్థములు నీకు అర్పించుచున్నాము. చూడండి ఇక్కడ మొత్తం మనకున్నటువంటి అన్ని భగవంతునికి అర్పించాలా అని చెప్పబడతా ఉంది. అంటే నీ దగ్గర ఏది ఉంచుకోకూడదు, అంటే నీది ఏది కాదు అనేటటువంటి విషయం. చివరికి నీ ఆయుష్ కూడా పరమాత్మకి ఇవ్వాలి. నువ్వు జీవించేది కూడా, నీ జీవనం కూడా పరమాత్మ కొరకే. గుర్తుపెట్టుకోండి అందరూ. నీ జీవనము, నీ ఆయుష్, నీ ప్రాణం కూడా పరమాత్మకి ఇవ్వాలి. నీ ప్రాణం కూడా. అలాగే మన ఇంద్రియాలు, మన యొక్క జ్ఞానం, వేద జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా అర్పించాలి పరమాత్మకు. అలాగే మనము ఈ యొక్క వేదములు ఉన్నాయి, ఆ యొక్క వేదాల యొక్క జ్ఞానమంతా కూడా పరమాత్మకి అర్పించాలి. ఈ విధంగా సర్వము అన్ని పదార్థాలు కూడా నీకు అర్పించుచున్నాము. పరమాత్మ కొరకే ఇవన్నీ ఉన్నాయి అనే విషయంగా తెలియజేస్తున్నాడు. అర్పించడం అంటే ఏంటి? మనకు అవన్నీ ఎందుకొరకున్నాయి? అవన్నీ నువ్వు ఆ సృష్టికర్త అయినటువంటి అనంతమైనటువంటి స్వరూపమైనటువంటి సర్వశక్తిమంతుడు సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను పొందడం కొరకే ఇవన్నీ ఉండేది. ఇవన్నీ ఆ పరమేశ్వరుని తెలుసుకోవడానికే ఇవన్నీ మనకిచ్చాడు పరమాత్మ. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడైతే నీవు అర్పిస్తావో, చూడండి అర్పిస్తావో మేము కేవలము నీ శరణు జొచ్చితిమి. ఇవన్నీ నీకు అర్పించి నీ యొక్క శరణు జొచ్చితిమి. ఇంకా నీవే నాకు దిక్కు. ఇవన్నీ నీకే నేను అర్పిస్తున్నాను. నువ్వే నాకు దిక్కు. నీ ఇష్టం వచ్చినట్లు మమ్ములను అనుగ్రహింపుము. ఇక నేను అర్పిస్తున్నాను. ఇంకా నువ్వు నాకు ఏమిస్తావో ఇవ్వు. ఏదైనా సరే నీ అనుగ్రహం కొరకు నేను వేచి ఉన్నాను. నీ ఇష్టం వచ్చినట్లు నీవు అనుగ్రహింపుము. కానీ మేము నీ సంతానము. చూడండి ఇక్కడ మనమందరం కూడా ఆ పరంపిత పరమాత్మ యొక్క సంతానము. మనం ఆ భగవంతుని సంతానం అని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నేను భగవంతుని సంతానము అనుకుంటాడో వాడు భగవంతునికి చెడ్డ పేరు తీసుకురాడు, తండ్రికి చెడ్డ పేరు తీసుకురాడు. నీవు ఇంతవరకు కూడా నీకు భగవంతుని సంతానం అనే విషయం కూడా తెలియదు చాలా మందికి. అసలు దేవుడు అంటే తెలిస్తే కదా ముందు దేవుని యొక్క సంతానం, దేవునికి నీకు ఏం సంబంధం ఉందో తెలిస్తే కదా అప్పుడు నీవు దేవునికి ఏమైతావు, నీకు దేవునికి ఏం మధ్య సంబంధం ఉంది. చూడండి ఇక్కడ మనమందరం కూడా సర్వజీవులు భగవంతుని యొక్క సంతానము. నీ కృప వలన
ఉత్తమ సుఖమును పొందుదుముగాక. ఆ పరమేశ్వరుని యొక్క కృప వల్ల మనము ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందుదుముగాక. చూడండి, దీని అర్థం ఏంటంటే, ఎవరికైతే ఈశ్వరుని యొక్క కృప ఉంటుందో వారు ఉత్తమోత్తమైనటువంటి సుఖాలు పొందుతుంటారు. ఈశ్వరుని కృప లేని వాడికి సుఖములు ఉండవు. కాబట్టి అయితే ఇక్కడ ఈశ్వర కృప ఎలా కలుగుతుంది? ఎవరి మీద కలుగుతుంది? ఎవరైతే పైన చెప్పబడినటువంటివి అన్నీ సమర్పిస్తారో అటువంటి వారి మీద ఈశ్వర కృప ఉంటుంది, నిండుగా ఉంటుంది. దయానంద మహర్షి పైన చెప్పినవన్నీ సమర్పించాడండి. ఏ మంత్రం తీసుకుంటే ఆ మంత్రానికి ఉదాహరణ దయానంద మహర్షే కనపడతాడు. ఆ దాంట్లో ప్రతి మంత్రంలో కూడా ఆ మంత్రంలో ఎలా జీవించాలని పరమాత్మ చెప్పి ఉంటాడో అదంతా దయానంద మహర్షిలో కనపడుతుంటుంది స్పష్టంగా. అవన్నీ సమర్పించాడు. అందుకే పరమాత్మ కృప నిండుగా ఉంది మహర్షి దయానంద సరస్వతి మీద. కాబట్టి ఎవరెవరైతే ఈ విధంగా తనకున్నటువంటివన్నీ కూడా ఇవన్నీ భగవంతునివే కాబట్టి పరమాత్మ నీకే అర్పిస్తున్నాను, చివరికి నా ప్రాణము ఆయుష్ అంతా నా జీవనం కూడా నీ కొరకే జీవిస్తున్నా, అలా అంకితమై ఎవరైతే సమర్పితమై జీవిస్తుంటారో వారి యందు ఈశ్వరుడు యొక్క కృప నిండుగా ఉంటుంది. వారు ఉత్తమోత్తమ సుఖాలను అనుభవిస్తుంటారు. జీవించినంత కాలము చక్రవర్తి రాజ్యము మున్నగు భోగములను అనుభవించుచు సుకులము అగుదుముగాక. చూడండి, ఈ విధంగా పరమాత్మ యొక్క కృప ఉంటే వారు చక్రవర్తి రాజ్యములో ఎటువంటి భోగ సుఖాలుంటాయో అటువంటి భోగములన్నీ కూడా అనుభవిస్తూ సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. మరణానంతరము కూడా మేము సుఖములను అనుభవింతుముగాక. అటువంటి వారు చనిపోయిన తర్వాత కూడా వారు ఉత్తమోత్తమ సుఖాలను పొందుతారు. మరణానంతరం కూడా వాళ్ళు సుఖాలను అనుభవిస్తారు. ఓ మహాదేవామృత, మేము పరమ విద్వాంసులము అగుదుముగాక. రాసుకోండి ఈ పాయింట్ అందరూ. ఒక పెన్ను ఒక నోట్బుక్ పెట్టుకొని ఉండండి మా రోజు ఈ యొక్క సత్సంగమంలో. చూడండి, సత్సంగమం అనేటటువంటిది నిజంగా చెప్తున్నా మనం తరించిపోతామండి సత్సంగాలలో. మీకు దీంట్లో ఉన్నటువంటి అమృత ఆనందము చాలా మందికి తెలియదు. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేయాల. ఆ పార్టిసిపేట్ చేసినప్పుడు లైవ్లో పొందే ఆనందము అది వీడియో చూసినప్పుడు రాదు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్పబడేది ఏంటంటే, మేము పరమ విద్వాంసులము అగుదుముగాక. చూడండి, ఈశ్వరుడు అందరికీ ఏం చెప్తున్నాడో. ప్రతి మానవుని యొక్క లక్ష్యం ఇది. పరమ విద్వాంసుడు కావాలి అంటే ఏంటి? మహర్షి దయానంద సరస్వతి లాగా విద్వాంసులు కావాలి అందరూ. లక్ష్యం పెట్టుకోండి. అయితారా లేదా తర్వాత విషయం. దేవుని కోరుకుంటా ఉండాలి, నేను కూడా విద్వాంసుని కావాలి. ఇది ఎంత గొప్ప లక్ష్యం చెప్పండి. ఏదో బిల్డింగ్లు కట్టాలి, ప్లాట్లు కొనాలి కాదు, 2-3 కోట్లు సంపాదించాలి, ఇవి కాదు లక్ష్యాలు. నేను పరమ విద్వాంసుడు అంటే విద్వాంసులలోకెల్లా మళ్ళీ ఇంకా అతనికంటే గొప్పవాడు ఇంకొకరు లేరని. పరమ అంటే లాస్ట్. ఇది దేవుని నువ్వు కోరుకోవలసినటువంటిది. అంటే నీ లక్ష్యము అంత గొప్పగా ఉంటే నీ ప్రయత్నం అంత గొప్పగా ఉంటుంది. ఇక్కడ అదే విషయాన్ని చెప్పబడతా ఉంది. నేను పరమ విద్వాంసులము అగుదుముగాక. నీ ప్రాప్తి అనేది అమృత మోక్షము మాకు లభించునుగాక. ఎవరికి లభిస్తుంది మోక్షం? పరమ విద్వాంసులకు లభిస్తుంది. అందుకే నీవు పరమ విద్వాంసుని కావాలి. అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ప్రాప్తి అంటే ఎవరైతే పరమాత్మను పొందుతారో వారికి అమృతమైన మోక్షము లభిస్తుంది. అంటే విద్వాంసులు కావాలి, ఆ తర్వాత పరమేశ్వరుని పొందుతారు. దాని తర్వాత ఆ పరమేశ్వరుని పొందడం వల్ల కలిగే లాభం ఏంటంటే అమృతమైనటువంటి మోక్షము అది పొందుతారు.
వేట్ లభించునుగాక, జన్మ మరణములను పొందక అమృత స్వరూపులమై ఉందుముగాక. ఎప్పుడైతే ఈ మోక్షాన్ని పొందుతారో అప్పుడు ఆ మోక్షం వల్ల అతనికి మళ్ళీ జన్మ రాదు. ఇంక జన్మ రాకుంటే మళ్ళీ మరణం ఉండదు. జన్మ వస్తే మరణం ఉంటుంది. ఆ మరణం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించలేరు. ఒక్కొక్కరి మరణం ఒక్కొక్క రకంగా ఉంటుంది. చాలా భయంకరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఆషామాషి వ్యవహారం కాదు. చావు ఎట్లొస్తుందో, ఎంత భయంకరంగా వస్తుందో ఊహించలేరు. అందుకే దేవుని శరణు వేడుకుంటుండాలి. నాకు చావు అమృతం. మృత్యోర్మా అమృతంగమయా. పరమాత్మ నా చావు అమృతంలాగా ఉండాలి. ఆనందంగా ఒక బుడంకాయ తొడిమె ఊడిపోతే ఎట్లుంటుందో అట్లా ఊడిపోవాలి నేను. అంత ఆనందంగా అని దేవుని కోరుకుంటుండాలి. ఎప్పుడు దేవుని ప్రార్థించినా ఇదే ప్రార్థించాలి. నా యొక్క మరణం అమృతం కావాలి. ఎప్పుడైతుంది? నీవు ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తే అమృతమైతుంది. వేద మార్గంలో ప్రయాణం చేస్తే అమృతమైతుంది. ఇది పరమేశ్వరుని మార్గం ఇది. కాబట్టి ఈ మార్గంలో నడిచే వారికి మాత్రమే ఆ మరణం అనేది అమృతమయమైతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకా జన్మ తీసుకునేది ఉండదు మోక్షం పొందిన తర్వాత. ఇక ఈ జన్మ మరణ అనేటటువంటిది పొందక అమృత స్వరూపులమై ఉందుముగాక. ఆ విధంగా అమృత స్వరూపులమై మేము ఆనందములో ఉందుదుముగాక. నీ యొక్క ఆజ్ఞలను పాలించి నిన్ను పొందుదుము. ఇదంతా జరగాలంటే ఏం చేయాలి? ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞలను పాలించాలి. అంటే ఏం చేయాలి? వేదం చదవాలి. గురువుల యొక్క ఉపన్యాసాలు వినాలి. దానికి అనుకూలంగా ఆచరణ చేయాలి. ఈరోజు మేము యోగా మా యోగా సభ్యులకందరికీ కూడా శౌచం అనేటటువంటి ఒక వ్రతం ఇచ్చాం. అది నియమంలో మొదటిది. అది కూడా ఒక వ్రతంలాగా చేయాలి. అంటే ఏంటి? శౌచము బాహ్యంగా శౌచము, ఆంతరిక శౌచము 2 రకాల శౌచం. ఈ బాహ్య శౌచము, ఆంతరిక శౌచము 2 పాటించడం వల్ల ఆత్మదర్శనం కలుగుతుందని పతంజలి మహర్షి చెప్తున్నాడు. అంటే ఎవరైతే శుచిని పాటిస్తాడో, అంటే లోపల ఉన్నటువంటి మలినాలను కూడా దూరం చేసుకుంటాడో, రాగద్వేషాలు, ఈ కామ క్రోధ లోభ మద మాత్సర్యములు అనేటటువంటివి దూరం చేసుకుంటాడో వాడికి ఆత్మదర్శనం కలుగుతుంది. అంత గొప్ప లాభం ఉంది. అందుకే ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేయిస్తున్నాం. ఇంకా ప్రాక్టికల్‌గా థియరీ వినడం ఒక్కటే కాదు. ప్రాక్టికల్‌గా అనుభవించాలి అందరూ. అదే థియరీ యొక్క ఉద్దేశం. మనం శబ్ద జ్ఞానం వింటానే అంత రాదు. దాన్ని వెంటనే ఆచరణ పెట్టాలి. అందరికీ తెలియజేసేది ఏంటంటే అందరూ రోజు ఉదయం, సాయంత్రం యజ్ఞం చేయండి. సమస్త వేదములు చెప్పేది యజ్ఞం గురించే చెప్తాయి. యజ్ఞం చేస్తే నీకన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి. జ్ఞానం వస్తుంది. మోక్షం కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. యజ్ఞం అంటే ఒక్కటి చేస్తానే అంత వస్తుందని కాదు. దాని ద్వారా అది రూట్ అన్నమాట. రూటు. ఆ రూట్‌లో పంపిస్తుంది. ఇంక నీకు ఆ నుంచి అన్నీ తీసుకుంటా వెళ్ళిపోతుంటావు అన్నమాట. ఒక్కొక్కటి అన్నీ. ఒక్కో మెట్టు ఎక్కి వెళ్ళిపోతుంటావు. కాబట్టి అందరూ ఉదయం, సాయంత్రం 2 పూట్ల యజ్ఞం చేయాలి. తర్వాత నీ ఆజ్ఞలను పాలించి నిన్ను పొందుదుము. ఈ యజ్ఞం చేయాలనేది పరమేశ్వరుని యొక్క ఆజ్ఞది. కాబట్టి అందరము కూడా పరమేశ్వరుని ఆజ్ఞలను పాలించాలి. అప్పుడే మనం పరమేశ్వరుని పొందుతాము. అంతర్యామివగు నీవు ఆజ్ఞాపింపుము. చూడండి, అందరికీ పరమాత్మ అంతర్యామి. చాలా దగ్గర ఉన్నాడండి. మీ అందరికీ కూడా అందరికీ ఉన్నాడు. విద్వాంసులకే కాదు, అందరికి దగ్గరగా ఉన్నాడు. అంతర్యామి లోపంలో ఉన్నాడు. తన లోపలే ఉన్నాడు పరమాత్మ. చూడు, ఇక్కడ ఈ మంత్రంలో దయానంద మహర్షి చెప్తున్నాడు చూడండి. అంతర్యామి వగు నీవు ఆజ్ఞాపింపుము. ఆ అంతర్యామిలోనే ఉండి నీ లోపలే ఉండి నీకు ఆజ్ఞాపన చేస్తున్నాడు. నిన్ను ప్రేరణ చేస్తున్నాడు. నువ్వే తెలుసుకోవడం లేదు. ఆ ప్రేరణను గుర్తించడం లేదు. నువ్వు అసలు కళ్ళు మూసుకొని కూర్చుంటున్నావా అసలు నువ్వు?
కళ్ళు తెరిచి కూర్చుంటే నీకు పరమేశ్వరుని ఆజ్ఞ ఎట్ట తెలుస్తుంది? అంతర్యామిగా ఉన్నాడని ఎట్లా గుర్తించగలుగుతావు నువ్వు? ఎప్పుడు గుర్తిస్తావు నువ్వు? అసలు గుర్తించలేరు మీరు. కళ్ళు మూసుకొని నీవు ఏకాంతంగా ఆ పరమాత్మకు అర్పితమై లోపల చూడాలా. ధ్యానం చేయాలా. పరమేశ్వరుని స్తుతి చేస్తుంటే ఆ ప్రేరణ తెలుస్తుంది నీకు. పరమేశ్వరుడు ఏం ప్రేరణ చేస్తున్నాడు నిన్ను. ఆ ప్రేరణను గుర్తిస్తారు విద్వాంసులు, గుర్తుపెట్టుకోండి. విద్వాంసులే ఆ ప్రేరణను గుర్తించేది. ధ్యానశీలురు గుర్తిస్తారు ఆ ప్రేరణను. అందుకే మీరు ఉదయం, సాయంకాలం ధ్యానం చేయండి. కళ్ళు మూసుకొని ఏకాంతంగా కూర్చోండి. ఇంకా ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడిందంటే నదీ పరివాహ ప్రాంతాల్లో పోయి ఏకాంతంగా కూర్చోవాలా. అక్కడ ఎక్కడైనా నది ఉంటది గదా! ఇక్కడ పెన్నా నది ఉంది. అక్కడ ఇసుక ఆ ఏరియాలో ఏకాంతంగా ఒక్కని పోయి కూర్చోవాలా ఉదయం, సాయంకాలం. ఎవరికి ఏ నది దగ్గర ఉంటే ఆ నది దగ్గర అట్లా. అప్పుడు నీకు మనస్సు నిర్మలమై తొందరగా ఆ పరమేశ్వరుని గుర్తించగలుగుతావు నీ లోపల. మనం శబ్దాలు అంత డిస్టర్బెన్స్ ఉన్న సాట కూర్చుంటే గుర్తించలేరు. అంత ఈజీగా గుర్తించలేరు అది. ఎందుకంటే పరమేశ్వరునిలో శబ్దం లేదు. నిశ్శబ్దమైనప్పుడే నువ్వు భగవంతుని తెలుసుకోగలుగుతావు. నిశ్శబ్దంలో ఉండాల. పరమేశ్వరునిలో శబ్దము, స్పర్శ, రూప, రసగంధములు ఏం లేవు. వాటితో మనం తెలుసుకోలేం భగవంతుని. కాబట్టి అప్పుడు మనం నిశ్శబ్దమైనప్పుడే మనం ఈశ్వరుని గుర్తించగలుగుతారు అందరూ. కాబట్టి ఇక్కడ భగవంతుడి గురించి చెప్తున్నాడు. భగవంతుడు మన లోపల నుంచే ఆజ్ఞాపన చేస్తున్నాడు. మా హృదయముల యందు జ్ఞానమును అనుసరించి మేము భాషింతుముగాక. ఆ విధంగా పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ ఎవరికైతే వచ్చిందో వారు తన ఆ యొక్క ఆజ్ఞానుకూలంగా ఆ యొక్క హృదయములో కలిగినటువంటి జ్ఞానము అనుసరించి వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఆ విధంగా వ్యవహారం చేస్తూ ఉంటారు. విపరీతములు ఆడకుందుముగాక. చూడండి ఇక్కడ చాలా ఇది ఇంపార్టెంట్, అందరూ గమనించాలి. అంటే ఇక్కడ భగవంతుని యొక్క ఆజ్ఞను ధిక్కరించకుండా ఉందుగాక అని చెప్తున్నాడు. అంటే నువ్వు భగవంతుని ఆజ్ఞ నీకు తెలిస్తేనే కదా నీకు లోపల ఏం ప్రేరణ చేస్తున్నాడు, నువ్వు ఏం కావాలంటున్నాడు పరమాత్మ అనేది నువ్వు గుర్తించడమేలే. ఇంకా గుర్తింపే లేకపోతే అందరూ విరుద్ధంగానే వ్యవహారం చేస్తుంటారు. కాబట్టి ఆ యొక్క హృదయములో ఏదైతే మనకు కలిగి ఉంటుందో దానికి విపరీతంగా ఆడకుందుముగాక. ఓ కృపానిధి, నీవే మా యోగక్షేమములను చూడుము. యోగక్షేమములు మనము జీవించి ఉన్నప్పుడే ఈ యోగక్షేమాలనేవి మనం పొందాలి. యోగము, క్షేమము. యోగము పొందాలి, క్షేమము పొందాలి. యోగం అంటే మనము యోగం అంటే ఏంది? యోగసు కర్మసు కౌశలం. అత్యంత సుఖం, కుశలత్వం. అత్యంత సుఖం అది యోగం. దాన్ని మళ్ళీ ఏం చేయాలి? క్షేమం, రక్షించుకోవాలి. అది పొందినాములేని మళ్ళా వదిలిపెట్టకూడదు. దాన్ని కాపాడుకుంటుండాలి. అది క్షేమం. అది జీవించినంత కాలం ఆ విధంగా చేయాలి. యోగము, క్షేమము. మనం కూడా యజ్ఞం తర్వాత యోగక్షేమం అనే ఒక స్వాహ అండ్ లాస్ట్లో చదువుతాం. తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా నీవే మా యోగక్షేమములను చూడుము. నీ సహాయమున మాకు సర్వత్రా విజయము, సుఖము లభించునుగాక. చూడండి, ఈ విధంగా పరమేశ్వరుని యొక్క సహాయంగా మాకు సర్వత్రా అన్ని రకాలుగా విజయము, సుఖము లభించునుగాక. ఈ మంత్రంలో ఇదంతా దేని వల్ల జరుగుతుంది? యజ్ఞము మూలంగా జరుగుతుంది. యజ్ఞము దగ్గర నీవు ఈ విధంగా సమర్పితమై నువ్వు యజ్ఞం చేసినప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. యజ్ఞం చేయకుంటే ఇదంతా రాదు. ఈరోజు చెప్పబడిందంతా ప్రధానంగా యజ్ఞం గురించే. ఇదంతా యజ్ఞము దగ్గర ఈ విధంగా నువ్వు అన్ని సమర్పితమై ఆ ఈశ్వరునికి నువ్వు యజ్ఞం చేస్తే
ఇదంతా జరుగుతుంది. ఇంతవరకు చెప్పినటువంటిదంతా జరుగుతుంది. ఆ పరమేశ్వరుని యొక్క కృప వల్ల, సహాయం వల్ల మనకు సర్వత్రా అన్ని రకాలుగా విజయము, సుఖము ప్రాప్తిస్తుంది. కాబట్టి యజ్ఞం చేసేటప్పుడు ఈ భావనతో అన్ని పరమాత్మకు అర్పించి నీవు యజ్ఞం చెయ్యి. అప్పుడు నీకు ఇవన్నీ లభిస్తాయి. నువ్వు విద్వాంసునివైతావు, మోక్షం పొందుతావు. అలాగే యజ్ఞం చేసేటప్పుడు అటువంటి వారు ఈ పరమేశ్వరుడి యొక్క సర్వాంతర్యామి కాబట్టి లోపల ఉన్నటువంటి ప్రేరణను గుర్తిస్తారు. ఆయన ఆజ్ఞలకు ధిక్కరించరు అటువంటి వారు. నువ్వు యజ్ఞమే చేయలేదనుకో, ఈ విధంగా కొంతమంది యజ్ఞం చేస్తున్నారు, కానీ సమర్పితం కావట్లేదు. తామసికంగా యజ్ఞం చేస్తున్నారు. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి అంతే. చేయకుంటే ఏమో అనేట్టుగా చేస్తున్నారు. అట్లా చేయకూడదు. అది అశ్రద్ధ. ఇంకా కొంతమంది చేస్తున్నారు. నేను యజ్ఞం చేస్తున్నా, అందరూ తెలుసుకోవాలి, అందరూ గుర్తించాలి నేను యజ్ఞం చేసేది. లోకానికి తెలియాలి నేను యజ్ఞం చేసేది అని అందరికీ డాంబిక యజ్ఞం అన్నమాట. దర్పంతో చేస్తుంటారు. అది కూడా యజ్ఞం కాదు. ఈ విధంగా సాత్వికంగా సమర్పితమై సమర్పితమై యజ్ఞం చేసినప్పుడే నీకు ఈ విధమైనటువంటి లాభములన్నీ పొందుతారు. కాబట్టి యజ్ఞములో ఇంత ఉంది మా అందరు కూడా గుర్తుపెట్టుకోండి. యజ్ఞం అంటే సామాన్య విషయం కాదు. దయానంద మహర్షి మళ్ళీ మన పూర్వ ఋషులు ఏదైతే యజ్ఞం చేశారో అదందరికీ మన వరకు తీసుకొచ్చాడు. నిజంగా ఎంత సంతోషం చెప్పండి. మనం యజ్ఞం చేస్తున్నామంటే ఇంత ఈ మొరటు గ్రామాలలో పుట్టి ఈ ఈ యొక్క అజ్ఞానపు ఊర్లలో పుట్టి యజ్ఞాలు చేస్తున్నామంటే దయానంద మహర్షి యొక్క కృప ఎంత ఉంది, ఆ పరమేశ్వరుని కృప ఎంత ఉంది, మనం పూర్వజన్మ సంస్కారం ఎంత ఉంది ఆలోచన చేయండి. నేను ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే మీరు వృద్ధి పొందాలా. ఇంకా ఇదే కాదు, ఇంకా దండిగా ఉంది పైన తెలుసుకోవాల్సింది. ఇంకా ఉత్సాహంగా చేస్తుంటే ఇంకా చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు. అక్కడే ఆగిపోవద్దు. ఇది చేసేదే ఇదే అనుకోకూడదు. మనం చేసే కార్యాలన్నీ ఉత్సాహంతో చేయాలి. అది కూడా దయానంద మహర్షి ఏమంటున్నాడు? మిక్కిలి ఉత్సాహంతో చేయండి అంటున్నాడు. ఈ భగవంతుని సంబంధించినటువంటి కార్యాలు మిక్కిలి ఉత్సాహంతో చేసినప్పుడు అప్పుడు మనకు పూర్ణ ప్రయోజనం మనం పొందుతాము. అశ్రద్ధతో చేసినప్పుడు ప్రయోజనాలు పొందలేరు. ఇది అందరూ ఈ విధంగా యజ్ఞం గురించి, యజ్ఞములో ఈ విధంగా సమర్పితమై అన్ని భగవంతునికి అర్పించి మనము ఆ విధంగా చేస్తే అప్పుడు మనకు ఈ యొక్క జన్మ మరణాలు లేనటువంటి మోక్షము, ఆనందమును మనం పొందుతాము. ఆ పరమేశ్వరుని పొందుతాము అనే విషయంగా యజ్ఞములో ఇంత ఉంది. ఇదంతా యజ్ఞం మూలంగా సఫలమవుతుంది తప్ప యజ్ఞం చేయకుండా ఎంత పెద్ద జ్ఞానైనా సరే, విద్వాంసుడైనా అతను పరమేశ్వరుని పొందలేడు. ఇది రాసుకోండి అందరూ. నువ్వు భౌతిక యజ్ఞమే కావచ్చు, కానీ ఆ యజ్ఞము చేయకుండా ఏ వ్యక్తి పరమేశ్వరుని పొందలేడు. చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అద్వైతులు మొదలైనటువంటి వాళ్ళు మేమే బ్రహ్మలం, మాకు ఈ కర్మకాండ అవసరం లేదు, మేము యజ్ఞం చేయము. అదంతా చిన్నపిల్లలు ఆడుకునే చిన్నప్పుడు కింది స్థాయి అంటారు. కింది స్థాయి అంట అది. యజ్ఞం చేయడం కింది స్థాయి అంట. ఈ మూర్ఖులు వాళ్ళకి ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో, ఎన్ని జన్మలు కలుగుతుందో దేవుడే చూడాలి. ఏమా అందరికి అర్థమైందా ఇప్పటి వరకు? ఓకే. ఈరోజు కఠోపనిషత్తులో చిట్ట చివరి శ్లోకము అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఏం అర్జున్ రెడ్డి, ఈ క్లాస్ అంతా నీకోసమేగా. నువ్వే ఇప్పుడు అర్జునునివి. ఈ మహాభారతం యుద్ధం అంతా నువ్వే చేయాలింగా. నీ మీద ఉంది అంత భారం. ఎందుకంటే వృద్ధుల చేత ఏం కాదుమ్మా. ధర్మం నిలబెట్టాలంటే యువకులే నిలబెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకున్న ఆ యొక్క వయస్సు గాని, బలం గాని, శక్తి గాని వృద్ధులకు ఉండవు. ఇంద్రియాలు సహకరించవు. వాళ్ళు ఎక్కడికైనా పోవాలన్నా పోలేరు. వాళ్ళు సలహాలు, అనుభవాలు చెప్పగలుగుతారే గాని ప్రచారం చేయాలంటే చాలా కష్టం. కాబట్టి యువకులంతా ఈ వ్యసనాల్లో చిక్కుకుంటున్నారు. సిగరెట్టు,
మద్యము, ఇంకా ఈ మధ్య ఈ ఏంటి గంజాయా గంజాయి గంజాయి సార్. గంజాయిలో ఇరుక్కుంటున్నారు. మత్తులకు బానిసైతున్నారు. బుద్ధిని చెడగొట్టుకుంటున్నారు. బుద్ధి భ్రష్టం చేసుకుంటున్నారు. బుద్ధి భ్రష్టం అయిందంటే నీచ జన్మలు వస్తాయి. మానవుడు బుద్ధిని పెంచుకోవాలి కానీ బుద్ధిని భ్రష్టం చేసుకోవద్దు, నష్టం చేసుకోవద్దు. కాబట్టి యువకులు బాగా వినాలి. యువకులు విని దీంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకొని దీని పద్ధతులన్నీ ఆచరించాలి. మీరందరూ గమనించండి, శంకరాచార్యులు యువకుడే, ఎంత ప్రచారం చేశాడు. గురుదత్త విద్యార్థి యువకుడే. దయానంద మహర్షి కూడా యువకుడే. 60 ఏళ్ళు అంటే ముసలివాడేం కాదు. 60 సంవత్సరాలకే ఆయన దేహం విడవాల్సి వచ్చింది. ఆయన చిన్న వయసు 40 ఏళ్ల నుంచే ఆయన ప్రచారం చేశాడు. కాబట్టి యువకులు బాగా దీన్ని గట్టిగా పట్టుకోవాలా. ఇది నాది అనుకోండి, ఈ ధర్మం నాది, నా దేశాన్ని నాది అనుకొని మనం ముందుకెళ్తే ఆ ఈశ్వరుని సహాయం ఎల్లవేళలా ఉంటుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. నేను కూడా 23, 24 సంవత్సరాల వయసులోనే ఈ ఆర్య సమాజానికి వచ్చాను. చిన్న వయసే. అంతా డిగ్రీ అయిపోయాలకల్లా ఎంత ఉంటుందమ్మా, ఎంత టైం అయ్యేది? డిగ్రీ అయిపోయాలకల్లా వయసు 15, 17, 20 సంవత్సరాలు. 20 అయిన తర్వాత ఒక 2 ఏళ్ళు డిగ్రీ తర్వాత ఒక 2 ఇయర్స్ జాబ్ చేశాను. 2 ఇయర్స్ జాబ్ లో ఉండగానే ఈ సంస్కారం వచ్చింది. అంటే 22 ఏళ్లకు ఈ వైదిక సంస్కారం అలవడింది. అట్లా చిన్న వయసులో రావాలి. కాబట్టి మీరు కూడా మీ పిల్లలకు ఈ వైదిక సంస్కారాలు నేర్పండి, వైదిక ధర్మాన్ని నేర్పండి. తర్వాత ఈ కఠోపనిషత్తులో యస్య బ్రహ్మచ ఛత్రం చ ఉభే భవత ఓదనం మృత్యుర్ యస్యోపసేచనం క ఇత్తా వేద యత్ర సహా. ఇది ద్వితీయ వల్లిలో చిట్ట చివరి శ్లోకం. ఏం చెప్తున్నాడో చూడండి యమాచార్యుడు. యస్య ఏ పరమాత్మకు బ్రహ్మచ బ్రహ్మము, ఛత్రం చ ఛత్రము, ఉభే రెండును, ఓదనం అన్నము, బువ్వ. చూడండి ఇక్కడ బువ్వ అన్నం. మనం కూడా బువ్వ బువ్వ అంటుంటాం కదా, బువ్వ పెట్టుమా. మన ఊర్లలో బువ్వ పెట్టుమా అంటుంటాం. బువ్వ అంటే అన్నం. భవతః అగునో యస్య ఎవనికి మృత్యువు ఉపసేచనం అన్నము మీద ఘృతము వంటిదో సహ ఆ పరమాత్మ ఎత్ర ఎక్కడ ఇత్తా ఈ విధంగా ఉన్నాడని కహవేద ఎవడు ఎరుగును. చూడండి ఇక్కడ భావార్థము అర్థం చేసుకోండి. ఈ ప్రపంచము 2 విధములగు శక్తుల పరిణామము అననగును. ఈ ప్రపంచం అనేటటువంటి అది 2 రకాలుగా శక్తుల యొక్క పరిణామము అని చెప్తున్నాడు. అందు ఒకటి విధాయక శక్తి, రెండవది ధారక శక్తి. విధాయక శక్తి బ్రహ్మపదముతోనూ ధారక శక్తి క్షత్రపదముతోనూ ఇక్కడ చెప్పబడినవి. ఈ రెండును తక్కిన శక్తులకు బోధకములు. మూడవది వినాశక శక్తి, మృత్యువు అనదగును. లోకమున పరమేశ్వరుని సామర్థ్యం వలన పదార్థములు పుట్టి పెరిగి నశించుచుండును. ఇది సృష్టి కాలము. ఇక ప్రళయకాలంలో ఈ శక్తులన్నీయు పరమేశ్వరుని యందు లీనమై ఉండును. మనుజుడు ఘృత సిక్తమగు అన్నమును కబలించి ఉదరమున ఉంచుకొనున్నట్లు పరమేశ్వరుడు నానావిధ శక్తియుతమగు ఈ బ్రహ్మాండమును ప్రళయకాలమున తనయందు లీనమునర్చుకొనునని భావము. అట్టి సామర్థ్యయుక్తుడైనటువంటి పరమేశ్వరుడు ఎక్కడ ఎట్లు ఉన్నాడో అతని స్వరూపము ఎద్దియో ఎల్లరూ ఎరుగజాలరు. చూడండి, ఈ విధంగా ఇక్కడ చెప్పబడేది ఏంటంటే ఈ శ్లోకము ద్వారా పరమేశ్వరుడే ఈ సృష్టి అంతా చేస్తున్నాడు. ఈ పదార్థాలు పుట్టడము, పెరగడము, నశించడము ఇవన్నీ పరమాత్మనే చేస్తున్నాడు. అలాగే ప్రళయములో ఇవేవి క్రియలు జరగవు.
అన్ని పరమాత్మ లోపల ఉంటాయి. ఈ శక్తులన్నీ పరమాత్మలో లీనమై ఉంటాయి అని చెప్తున్నాడు. ఆ విధంగా అట్టి సామర్థ్యయుక్తుడైనటువంటి పరమేశ్వరుని అతను ఎక్కడ ఉన్నాడో, ఎట్లు ఉన్నాడో, అతని స్వరూపము ఏమిటో అందరూ తెలుసుకోలేరు, ఎల్లరూ ఎరుగజాలరు. పైన వర్ణించినటువంటి సాధనా సంపదలు గల ప్రజ్ఞాని ఎవడో ఒకడు మాత్రమే భగవంతుణ్ణి ఎరగగలడు. భగవద్గీతలో కూడా ఇదే విషయాన్ని చెప్పాడు, ఒక్కడు మాత్రమే తెలుసుకుంటాడని. మన కూడా మన నచికేతుడు ఈ ఈ మన ఉపనిషత్తులు ఇక్కడ ఉన్నాడు, ఈ గూగుల్ మీట్ లో ఉన్న నచికేతుడు సత్య పోచిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అదే విషయాన్ని ఆడ మన యజ్ఞం దగ్గర పోయిన 2 వారాల కిందట ఆ విషయాన్ని అడిగాడు. ప్రశ్న అడిగితే మనుష్యులలో ఏ ఒక్కడో ఈ జ్ఞాన సిద్ధి కొరకు ప్రయత్నం చేస్తాడు, అటువంటి వారిలో ఏ ఒక్కడు మాత్రమే తెలుసుకుంటాడని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు. అదే విషయాన్ని ఇక్కడ యమాచార్యుడు కూడా చెప్తున్నాడు. ఎవడో ఒకడు మాత్రమే భగవంతుని ఎరగగలడు, అందరూ తెలుసుకోలేరు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ వింటున్నారు అందరూ, మనమంతా భగవంతుని తెలుసుకోలేము. ఒక్కడుంటాడు, ఎవడో ఒక్కడు, వాడే తెలుసుకుంటాడు భగవంతుని. ఎవడు తెలుసుకుంటాడు? అటువంటి ప్రజ్ఞాని ఎవడో వాడు మాత్రమే భగవంతుణ్ణి ఎరగగలడు. సాధారణ మానవులు ఆ పరమేశ్వరుని పరమానంద రూపము ఎరుగజాలరని యముడు నచికేతునకు ఉపదేశించినాడు. ఇక సాధారణ మనుషుల గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు ఆ పరమాత్మను పరమానందాన్ని పొందలేరు. వాళ్ళు అర్థమవుతుందా అందరికీ? కాబట్టి పరమాత్మను పొందాలంటే పైన చెప్పబడినటువంటి సాధనాలన్నీ కూడా మనము సంపాదించాలి. ఆ సాధనాలతోనే మనం భగవంతుని తెలుసుకుంటాం. ముందు అర్హత కలిగి ఉండాలి. అర్హత వచ్చినాక ఆ పరమాత్మను పొందేదానికి సాధనాలు తయారు చేసుకోవాలి. ఆ సాధనాల ద్వారా సాధ్యమును సిద్ధింపజేసుకోవాలి. పరమాత్మను పొందాలి. అందరూ పొందలేరు, గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కరు నువ్వే అనుకోండి. నేనే ఆ ఒక్కరిని పరమాత్మను పొందేవాణ్ణి అనుకోండి. ఆ విధంగా ప్రయత్నం చేయండి. తర్వాత రేపటి సత్సంగమంలో తృతీయ వల్లి 3వ అధ్యాయం గురించి మనము రేపు సత్సంగం ద్వారా తెలుసుకుందాం. ఏమ్మా ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో అందరికీ అర్థమైందా? ఏమైనా సందేహం ఉంటే అడగండి. సందేహాలు ఏం లేవంటే శాంతి పాఠం చేస్తాం. ఏం నారాయణ గారు అర్థమైందా? అర్థమైంది గురూజీ. ఓకేమ్మా, సంతోషం. ఏమున్నా సందేహాలు అడగండి. ఎందుకంటే సందేహాలు ఉంటే అదే గిలిగిలిగా ఉంటుంది అన్నమాట. అంటే ఈ ప్రకరణానుకూలంగా అడగండి. ఏవో పిచ్చి పిచ్చి సందేహాలన్నీ అడగాకండి. పిచ్చి పిచ్చి అంటే మన శ్రీనివాసులు సార్ గారు అడిగారు, అటువంటివి అడగొద్దు. కేవలం తత్వ విషయాలు అడగండి. ఆడ సాయిబాబా టెంపుల్లో ఇలా రాశారు గోడ మీద, ఏంటండి ఆ ప్రశ్నలన్నీ? ప్రశ్న అడిగితే అబ్బా అనాల గురువు. ఆ అబ్బాయి ఏంద్ర ఇట్లా అడిగినాడు, దిక్కు తెలియదు, గురువుకు దిక్కు తెలియకూడదు. అటువంటి ప్రశ్న అడగాల. మైండ్ బ్లాక్ కావాలట్నే ప్రశ్నలు అడిగితే. ఎట్లా అడిగినారా ఇంత లోతులోంచి ప్రశ్న నిజంగా అనే విధంగా ప్రశ్న అడగాల. గురూజీ, చెప్పండి. మృత్యోర్మ అమృతంగమయ అంటే మృత్యు కూడా అమృతంతో సమానంగా పోవాలనే? అమృతమయం కావాలి. అదే అమృతమయం అంటే అమృతం అంటే ఆనందమని, ఆనందంగా పోవాలా. ఆనందంగా అసలు మాట్లాడతానే సంతోషంగా ఏడ్చకుండా. అది మృత్యోర్మ అమృతంగమయ అంటే అర్థం. అట్లా అన్నమాట. అంటే అది కూడా ఏంటంటే పూర్ణంగా ఆయుష్ జీవించాలా. నువ్వు బాగా నీకు ముని మనవళ్ళు కూడా రావాలా. మనవళ్ళే కాదు, ముని మనవళ్ళు కూడా రావాలా. ఇప్పుడు మా జైకి ముని వాళ్ళు ఉన్నారు. మా జై బ్రహ్మాండంగా తిరుగుతా ఉంది, అన్ని చేసుకుని వంట కూడా చేసుకొని తింటుంది ఆనందంగా. మా జేజికి అంటే ఆమె ముని మనవళ్ళు కూడా వచ్చారు. అట్లా రావాలి అందరూ. అట్లా నువ్వు అంతకాలం జీవించి బాగా అన్ని చూసి అన్ని అనుభవించి అన్ని తెలుసుకొని పరమాత్మను పొందాల. అర్థమైందమ్మా? అల్పాయుష్కులు కావద్దు. అల్పాయుష్కులు అయితే ఏం తెలుసుకోలేరు. పూర్ణ ఆయుష్ ఉన్నప్పుడే అన్ని తెలుసుకుంటాం మనం.
భగవంతుని పూర్ణంగా తెలుసుకోగలుగుతాం. ఎంత తెలుసుకున్నా భగవంతుని తక్కువే. అందుకే మనం ఎక్కువ కాలం జీవిస్తే ఎక్కువ తెలుసుకుంటాం భగవంతుని. భగవంతుని పొందేందుకే మన ఆయుష్ అని ఇందాక చెప్పాను కదా. అందుకోసం మనం ఎక్కువ కాలం జీవించాలి. భగవంతుని ఎంత ఎక్కువ కాలం జీవిస్తే అంత ఎక్కువ ఆనందాన్ని పొందుతుంటారు. ఏమంగ ఏం ప్రశ్నలు ఏం లేవా? బాగా ఆలోచించండి, ఏం ప్రశ్నలు వేయాలి అని. మీరు ముందుగా ఇప్పుడు కాదు, ఇప్పుడు కూర్చుంటే మీకేం రావు. రోజంతా విచారణ చేస్తే ఈ రోజు చెప్పబడిన పాఠం గురించి అప్పుడు రేపు రాత్రి మీకు మళ్ళీ సత్సంగంకి వచ్చినప్పుడు ఏదో ఒక డౌట్ వస్తుంది. సార్ ఇది మీరు ఈరోజు చెప్పారు, ఇది ఎట్లా సార్ ఇది సాధ్యం అని వస్తుంది. ప్రాక్టికల్ గా మీరు దాన్ని ప్రూవ్ ఆచరణలో పెట్టినప్పుడు ఆ డౌట్స్ వస్తాయి. సార్ ఒక డౌట్. ఈ రోజు చెప్పినవి చెప్పండి. ఇప్పుడు ఈ మందు దేవుని సాక్షాత్కారం చేసుకోవాలంటే ఈ మందు తాగుతున్నారు, యువకులు చెడిపోతున్నారు అంటున్నారు కదా. సిగరెట్ తాగుతున్నారు, ఈ బంగాకు కొడుతున్నారు, అన్ని కొడుతున్నారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా సార్, మనకు అఘోరీలని కొంతమంది తీయక ఇట్లా శ్మశానాలలో ఉండి వాళ్ళు ఒక టైప్ గా వస్తుంటారు మన దగ్గరికి. వాళ్ళు నిత్యం అది పరమేశ్వరునిలో లీనమైనామని చెప్పేసి ఆ బంగాకును ఎక్కువ జనాలలోనే తాగుతుంటారు సార్. అది ఎట్లా సార్ వాళ్ళకు మళ్ళీ దేవుడు సాక్షాత్కారం ఎట్టయితే అది వాళ్ళకు కాదు, వాళ్ళకి ఎప్పటికీ కాదు. వాళ్ళకి వేద జ్ఞానమే లేదు. వాళ్ళకి ఎట్టయితుంది? వాళ్ళంతా మూర్ఖులు. మళ్ళీ వాళ్ళ అమృత జనాలంతా ఏదో అఘోరి వస్తున్నాడంటే గొర్రెలు కదా, గొర్రెలు అట్లే పోతుంటాయి అంతే. ఇంకా గొర్రె దాటిపోయి ఉంటది ఎంత. గొర్రెలు అట్లే పోతాయి. ఏదో సాములు వస్తున్నారని చెప్పి ఏం లేదు, సాములు లేదు, ఏం లేదు, అంతా ఒట్టిది. అదంతా పబ్లిక్ లో అందరు ఉండంగానే వాళ్ళు బంగాకు తాగుతుంటారు, ఏదో శివునిలో లీనమైనాము అని చెప్తుంటారు కదా సార్. అది ఎంత మటుకు నిజం సార్? అది నిజం లేదు, అదంతా ఒట్టిది. వాళ్ళంతా ఊరికే వేషగాళ్ళు అంతే, పగటి వేషగాళ్ళు అందరు. వాళ్ళంతా మూర్ఖులు. అటువంటి వాళ్ళను ఎప్పుడు నమ్మొద్దు, వాళ్ళ వెంట పోవద్దు. వాళ్ళ దగ్గర ఏ శక్తులు ఉండవు, అంతా మోసం చేస్తారు వాళ్ళంతా. నాగ సాధువులు అని చెప్పి వాళ్ళు ఏదో అంతా పూసుకుని అటు వస్తుంటారు. ఇదంతా వాళ్ళంతా మోసం. అది కాదు, పరమేశ్వరుడు వాళ్ళకు కాదు. నేను చెప్పాను కదా ఇందాక, చిత్తశుద్ధితో శ్రద్ధాభక్తులతో యజ్ఞం చేయి, యోగాభ్యాసం చేయి, యమనియమాలు పాటించు, నీవు భగవంతుని పొందుతావు. ఇది వేదం చెప్పింది. దయానంద మహర్షి చూపించినటువంటి మార్గం ఇది. ఋషి అంటే అది అన్నమాట. అటువంటి నాగ సాధువులు ఇదంతా కూడా అదంతా మోసం, చీటింగ్. అదంతా వాళ్ళంతా దొంగలు. వాళ్ళంతా దొంగలు నమ్మితే అంతే, మీరేమవుతారో మీరే ఆలోచన చేసుకోండి. దొంగలు నమ్మకూడదు, అటువంటివి కాదు. వేదములో పవిత్రత ఉంటుంది. మనిషి రోజు రోజుకి పవిత్రుడు అవుతూనే ఉండాలి. రోజు రోజుకి పవిత్రుడు కావాలి. ఎంత వేదం దగ్గరకైతే అంత పవిత్రత వస్తుంటుంది. వాళ్ళు కంటిన్యూగా శివనామస్మరణలోనే ఉంటారు కదా సార్. వాళ్ళకు అట్లా ఏం చేసినా కాదా వాళ్ళకు? ఏం చేసినా ఇది. నువ్వు కూడా ఒక టేప్ రికార్డు కొనుక్కొని దాంతో శివనామం పెట్టుకో. అది ఆ టేప్ రికార్డుకు పొద్దు నుంచి రాత్రి వరకు పలుకుతుంటుంది. దానికి ఏమొస్తుంది? ఏం రాదు. అంతే, వాళ్ళకు కూడా ఏం రాదు. అంతే. ఆడ నువ్వు ఇంట్లో ఇప్పుడు షాప్ లో ఒకటి పెట్టుకో, ఓం భూర్భువ స్వహ అని పెట్టుకో. ఆ టేప్ రికార్డుకు సాయంత్రం తెల్లవారుతులు మోయినా దానికి ఏం ఉండదు. లాస్ట్ కు ఛార్జింగ్ అయిపోతుంది. వీళ్ళంతే, వీళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. ఏం కాదు. అట్లా జపం చేస్తే ఏం రాదమ్మా. అదంతా యంత్రము. అదంతా యంత్రం లాగా ఉండదు. మనిషి యంత్రం కాదు. మనిషి యంత్రం కాదమ్మా. రైట్. మనిషి యంత్రం కాదు, చేతన స్వరూపం. మనిషి చేతన స్వరూపం, యంత్రం కాదు సార్. అట్లే చెప్పండి. ఒక ఆయన ఈ యజ్ఞం గురించి కూడా నాతో ఒకసారి మాట్లాడతా. మీరు యజ్ఞం చేయడం దాంట్లో నెయ్యి వేస్తున్నారు కదా, ఆవు నెయ్యి ఎందు. ఆవు పాలు ఆవు పెట్టిన బిడ్డకు మాత్రమే ఇయ్యాలా? మీరు ఆవు నుంచి పాలు తీసుకుని దాన్ని హోమంలో వేస్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదు కదా అని విమర్శించాడు ఒకసారి. ఎక్కడ విమర్శించినాడు? మామూలుగా డిస్కషన్ జరిగేప్పుడు హోమం గురించి మాట్లాడే. ఆఫీస్ లోనా లేకపోతే ఎక్కడైనా బయట మీ ఫ్రెండ్ వాళ్ళ? ఫ్రెండ్, పాత ఫ్రెండ్, ఆఫీస్ కాదు. సరే. పాలు అనేది ఆవు బిడ్డకే కదా, అసలు పాలు తాగడమే తప్పనేట్టు మాట్లాడుతున్నాడు ఆయన. పాలు తాగడమే, పాలు పిండడమే తప్పంట అని ఎవరు చెప్పినారంటే అతనికి ప్రమాణం ఏంటి?
ఏమో మరి ఎక్కడ చూసాడో మరి. మనం అడగాలి, నువ్వు ఎక్కడ చెప్తున్నావు, నీకు ప్రమాణం ఏంటి అని చెప్పాలి. నువ్వు నేను చెప్పినప్పుడు చెప్పాను ఆడికి, యజ్ఞం చేయడం వల్ల అది అక్కడ తర్వాత విషయం. అటువంటి వాళ్ళకు మనం అది చేసే మళ్ళీ దాంట్లో తర్వాత మూలికలు ఆ నెయ్యి ఆ టెంపరేచర్ కు ఒక్క నిమిషం. సమాజ సేవ చాలా జరుగుతుంది, దానివల్ల వర్షాలు బాగుపడతాయని చెప్పిన నేను. అది తర్వాత విషయం. ముందు వాళ్ళు ఏదైతే చేయకూడదు అంటున్నారో నువ్వు చేయకూడదు అనే దానికి ప్రమాణం ఏంటి? వాళ్ళు ప్రమాణం చెప్పాలి కదా. నువ్వు చేయకూడదు అని చెప్పాలి కదా. నువ్వు ఎక్కడి నుంచి చెప్తున్నావు? నీకు ఏ గ్రంథంలో రాసి ఉంది ఈ విధంగా తీసుకోకూడదు పాలని చెప్పి? నువ్వు యాడ చూసావు? ప్రమాణం చెప్పమని వాడిని అడగాల. అక్కడ ఎవరైతే ఆ విధంగా చెప్తుంటారో వాళ్ళని అడగాల ఆ విధంగా. అంటే వాళ్ళు పూర్తిగా అజ్ఞానులు గురుజీ, మనం చెప్పాలి వాళ్ళకి. ఏం అజ్ఞానం లేదు. అజ్ఞానాన్ని శటునితోనే సమాధానం చెప్పాలి. శటే సాక్షరతే అని చాణక్యుడు చెప్పాడు. వాళ్ళు అడ్డం మాట్లాడతారు, మనం క్లియర్ గా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆపేస్తారు. అడ్డం మాట్లాడే వాళ్ళతో మనం ఏం మాట్లాడద్దు, మీకేం తెలియదని మనం వచ్చేయాలి. వానికి నువ్వు ఏమో చెప్పి ఒప్పించలేవు. అడ్డం మాట్లాడేవాడికి ఏం చెప్పినా కానీ యజ్ఞం చేయడం వల్ల ఉపయోగాలు ఏమవుతాయని చెప్పిన ఆల్రెడీ నేను. మూర్ఖుని రంజింపజేయలేరని భర్తృహరి చెప్పినాడు, గుర్తుపెట్టుకోండి. మూర్ఖుని మనస్సును రంజింపజేయలేరు, మీరు సంతోషపరచలేరు, తృప్తిపరచలేరు. నువ్వు ఏం చెప్పినా ఏదో ఒకటి చేస్తుంటాడు. మనకు మనోహర్ ఆ రోజు మాట్లాడినలే సత్యాన్వేషి డిబేట్ లో, అట్లా అన్నమాట. ఆ టైపు అతని ఛానల్ మీరు అబ్జర్వ్ చేయండి, మొత్తం విమర్శే ఉంటది అంత. ఇప్పుడు ఒకటి సార్, ఒక నిమిషం సార్, మనం యజ్ఞం చేసేది ప్రూఫ్ కావాలంటే మనకు ఒక 3 years బ్యాక్ లైవ్ లోనే సార్, ఇప్పుడు మనకు హైదరాబాద్ లో రామానుజాచార్యులది ఒకటి పెట్టినారు మన రూట్ లోనే. చిన్నజీర స్వామి వాళ్ళు ఆడ ఒక 101 పాకశాలలు వేసి యజ్ఞం చేసినారు సార్. అంతా ఋషులను అంతా ఎక్కడెక్కడనో పిలిపించి యజ్ఞాలు చేసినారు. ఆ యజ్ఞం చేసిన ఆ సంవత్సరము మళ్ళీ సంవత్సరం వర్షాలు భయంకరంగా ఉన్నాయి సార్ హైదరాబాద్ లో, పొంగిపోలినాయి. అవి ఒక ప్రూఫ్, అది దాని వల్లనే అనుకుంటున్నాం మేము కూడా. అట్లనే కాదు, వాళ్ళు ముందు ఎవరెవరైతే ఇట్లా అడుగుతున్నారో మనము వారికి ఏం సమాధానం చెప్పాలంటే, వాడు ఏ రూట్ లో అడుగుతున్నాడో ఆ రూట్ లోనే ఆన్సర్ ఇవ్వాలి. మనం ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తే వాడేం ఒప్పుకోడు అదంతా. అదే సార్. అంటే వాళ్ళంతా తెలివిగా అడగరు గురుజీ, వాళ్ళకి తెలియకనే అడిగిండొచ్చు ఏమని నేను అంటున్నా. వాళ్ళకి మనం చెప్తే నువ్వు తెలియని వాడివి, ఇప్పుడు నువ్వు తెలియని వాడివి, వాళ్ళు కాదు. వాళ్ళకు నవ్వులాటగా ఉంది. వాళ్ళకు ముగించాలా అంటున్నాను. ఎట్లా వాళ్ళకి కరెక్ట్ గా చెప్పాలి. నువ్వు ఎన్నాళ్ళు నువ్వు ఒంటికాల మీద తపస్సు చేసినా నువ్వు మోయించలేవు. నీ చేత కాదు, ఎవరి చేత కాదు. చెప్పారు కదా పెద్దలు, మూర్ఖుని మనసు రంజింపజేయలేరు. వాడు శ్రద్ధగా తెలుసుకోవాలా అనేటటువంటిది అడిగితే వాడికి చెప్తే అర్థమవుతుంది, వాడు వింటాడు, ఓకే అంటాడు. అర్థమవుతుందా? అవును. అంటే దానికి మళ్ళా ప్రతిగా వాళ్ళు మనల్నే మురుకులు చేసేట్టుగా అందరికి చెప్తారు. ఏమైతుంది? ఏం కాదు, ఏమైతుంది అటువంటి వాడు ఎన్ని అట్లాంటి నువ్వు జ్ఞాని, మన చేత నువ్వు జ్ఞాని అనిపించుకోలేవని చెప్తుంటే మళ్ళా నువ్వు కూడా అట్లే మాట్లాడతావు. అదే వాళ్ళకి ఎట్లా ఉందంటే నవ్వులాటగా ఉంది. మీరు ఆ వేసే ఆ ఖర్చు ఎవరికైనా ఇచ్చే వాళ్ళకు బాగా ఇదవుతారు కదా, దాంట్లో అగ్గి వేస్తే ఏమొస్తుంది, అది కూడా సమాజ సేవే కదా. ఆ డబ్బులు వేరే వాళ్ళకి ఎవరు ఇబ్బంది పడే వాళ్ళకి ఇచ్చేదాని చెప్తారు. అది తర్వాత. ముందు వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారు, అసలు పాలు తీసుకోవడమే తప్పనిగా చెప్తే అసలు వాళ్ళకి ఏం తెలుసు? ఇంకా వాళ్ళకి ఏం చెప్తావు? అంత తెలియని వానికి ఏం చెప్తే అర్థమవుతుంది చెప్పండి. నేను అన్నా అనమాట ఆ మాటకు. అట్లంటే శివాలయాలు, శివలింగాలకు అందుకు పాలు పోతారు, అది ఎంత వేస్ట్ అవుతుందా చూడండి. అది ఇంకా మళ్ళా తర్వాత విషయం. అది నేను అట్లా చెప్పినా అనమాట. దీని వల్ల కనీసం వర్షాలన్నా పడతాయి హోమం చేయడం వల్ల. గురూజీ చెప్పండి. ఈ ప్రసంగం వల్ల మన ప్రసంగమే వ్యర్థమయ్యేది. లేదులే, వాళ్ళు కొత్తగా వస్తున్నారులే. నువ్వు సీనియర్ అయి ఉండి నువ్వంటే ఎట్లా? వాళ్ళు ఏబిసిడీలో వస్తున్నాయి. వాళ్ళు చెప్పాలా, ఆయన మదనన్న చెప్పాలా. ఎందుకు ఎట్లా చెప్పాలంటే, ఆవుకు మనము ఊరికి బజార్న పోతుంటే దాన్ని కట్టేసుకొని పాలు వండుకుంటే దూడకు పోకుండా ఇబ్బంది. మన ఆవుకు మేపేసి నీళ్లు పెట్టి బాగా దాన్ని సంతృప్తిగా అన్ని సపర్యాలన్నీ చేస్తున్నాం కదా, దానికి పెట్టి మనం చేస్తున్నాక మనకి ఎందుకుంటుంది. మనం ఇప్పుడు భూమి ఉంది,
అవి తినేటి కూడా పాపమే కదా. మనం దాన్ని దుక్కి దున్ని సేద్యాలు చేసి ఊరికి వానికి ఎట్టొస్తుందంటే తిండి అది అడగాల ముందు, నీకు ఎట్టొస్తుందిరా తిండి అని అడిగితే సరిపోవు. సరే వాడికి అవన్నీ వద్దు. ముందు వాడిని ఏం చేయాలంటే ఎక్కువ మాట్లాడియొద్దు. వాడిని అక్కడే నోరు ముగించేయాలి. ఎవరైతే ఈ విధంగా హఠవాదం చేస్తుంటారో వాడిని ఎక్కువసేపు మాట్లాడించకుండా నువ్వు చెప్పేదానికి ఏమైనా ప్రమాణం ఉందా? అంతే అనాలా. లేకుంటే నువ్వు తిండికి ఏ విధంగా వస్తుందిరా నీకు తిండి అని అడగాల. అవి అంత వరకు పోతే ఇంకా చాలా చాలా పెద్దగా అవుతుంది. లాస్ట్కి ఇద్దరు కలబడతారు, మీరు కొట్టుకుంటారండి. విమర్శ చేసేటోడి సులువు, క్వశ్చన్ అడగడం సులభం కానీ సమాధానం చెప్పాలంటే కష్టం. ఏదైనా కొట్టుకున్నారు కూడా కాదు మదన్ సార్, ఈ ఈయన విధంగా కొట్టుకున్నారు. మిమ్మల్ని ఎవరు డౌట్ అడిగినాడో మనకు ఆ అన్నకు, ఆయన పెద్ద వయసులో అన్న సత్యనారాయణ రెడ్డి అన్న పేరు, ఆ అన్నకు నెంబర్ కరెక్ట్ రైట్ మా. సమాధానం చెప్తాడు ఆయన. సరే ఇక్కడ చూడండి, ఈ విధంగా ఆవుకు పాలు ఇస్తే అది దూడకే కావాలి, తర్వాత మనం పిండుకోకూడదు. ఇదంతా కూడా నేను మొన్న ఆ యొక్క సత్యాన్వేషి కూడా ఇదే డౌట్ అడిగాడు. అప్పుడు నేను చెప్పడం జరిగింది. అక్కడ మహర్షి దయానంద సరస్వతి ప్రమాణపూర్వకంగా గోకరుణ అనేది అనేటటువంటి గ్రంథంలో రాశాడు. వేదమంత్రముల ప్రమాణంగా రాశాడు. ఏం రాశాడంటే, ఇప్పుడు పరమాత్ముడు గోమాత, గావో విశ్వస్య మాతరః, ఈ విశ్వానికే ఆవు తల్లి. ఆవు అందరికీ తల్లి. గోమాత అంత విశ్వానికి, ప్రపంచానికే తల్లి, తన బిడ్డకే కాదు. అందుకే పరమాత్ముడు దానికి 4 ఉంటాయి సన్లు, ఒక్క దూడ ఉంటుంది. రెండు ఆ దూడకి ఇసిపెట్టాలి. వేదమంత్రంలో ఉంది ఇది ప్రమాణపూర్వకంగా, అథర్వ వేదంలో. 2 దూడకు 2 మనకు. ఏది? ఈ విధంగా లోక కళ్యాణం కొరకు ఆ పాలు ద్వారా మనం ఆరోగ్యవంతులమై, పుష్టివంతులమై, మేధావంతులమై ఈ ధర్మ కార్యములు నెయ్యి తయారు చేసుకొని ఉత్తమోత్తమ యజ్ఞాలు చేసి వాతావరణ శుద్ధి చేసి లోక కళ్యాణం, ప్రజలు, ప్రాణులు, పాడి పంటలు ఇవన్నీ యజ్ఞం ద్వారా జరుగుతాయి. ఆ నెయ్యి తీసుకోకపోతే ఇవన్నీ జరగవు. ఒక్క దూడ ఉంటుంది, 2-3 దూడలు రావు. చూడండి, ఒక్క దూడ ఉంటుంది, 4 సన్నులు ఉంటాయి. 2 దూడకి ఇడుస్తారు, 2 మనుష్యుల కొరకు, మిగతా ఇటువంటి ధర్మ కార్యాలు చేయడానికి. ఏం అర్థమైందా మదన్ సార్? అర్థమైంది సార్. కాబట్టి ఆ విధంగా చెప్పిన ఫస్ట్ దూడకి ఇచ్చిన తర్వాతనే కదా పాలు పిండుకునేది అని కూడా చెప్పిన. ఈసారి ఎవరైనా అడిగితే చెప్పండి. 4 ఉంటాయి, 2 దూడకు, 2 మిగతా మనకంటే ఈ విధంగా ఉత్తమ కార్యాలు చేసి దాని ద్వారా వచ్చే నెయ్యి, ఆ పాలు, పెరుగు మనం తిని ఆరోగ్యవంతులమై లోక కళ్యాణం కొరకు ఆ నెయ్యిని యజ్ఞం ద్వారా ఉపయోగించి మళ్ళీ మంచి వర్షాలు, మంచి వాతావరణం రావడానికి ఈ విధంగా చేస్తాం. అవును గురూజీ, కరెక్టే. కానీ ఇక్కడ అమ్ముకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి ఇంజెక్షన్లు వేసి దాని నుంచి ఎక్కువగా లాగుతున్నారు. అంటే ఇక్కడ బలవంతంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ అది కూడా అది పాపమే అనిపిస్తుంది. ఇంకా పాపం అంటే అది వారు చేసేటటువంటి వ్యవహారం, అది వదిలేయండి. ఇక్కడ అది కాదు సందర్భం. అంటే ఏంటంటే, ఇక్కడ ఆవు పాలు వేస్ట్ అవుతున్నాయి, మీరు తీసుకోవద్దు కదా, ఈ దూడకే ఇసి పెట్టాలి కదా అనే ప్రసంగం అన్నమాట. ఏమా ఇప్పుడు చెప్పినది మీకు అర్థమైందా రామ్నాథ్? అర్థమైంది గురు. ఎవరైనా ఇట్లా అడిగినప్పుడు వాళ్ళు ఈ విధంగా నువ్వు సమాధానం చెప్పు. వినలేదా వదిలేయండి. వినని వాడిని మనం ఒప్పించలేరు మీరు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబర్ ఇవ్వండి. అథర్వవేదంలో ఉంది. ఎవరైనా అటువంటి మీరు ఎవరైనా ఉంటే మా గురువు ఉన్నాడు, ఆయన నా నెంబర్ ఇవ్వండి. మీరు ఎవరైనా అటువంటి వాళ్ళు తటస్థీకరించినప్పుడు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మా గురువు గారు ఉన్నారు, నెంబర్తో మాట్లాడండి అనండి. నా నెంబర్ తీసుకొని వద్దులే అంటారు వాళ్ళు. మాట్లాడే సాహసం కూడా చేయలేరు. మీరు ఏమంటే మిమ్మల్ని ఎర్రోళ్ళని చేయడానికి తక్కువ నాలెడ్జ్ ఉంటుంది కదా అని మీతో అడుగుతారు అనమాట. అట్లా ఇట్లా మిమ్మల్ని కొంచెం డివియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ఏమో అర్థమైందా అందరికీ? అర్థమైంది సార్, అర్థమైంది. కాబట్టి చాలా చాలా వస్తాయి. మనం ధర్మ మార్గంలో ఉన్నప్పుడు చాలా ప్రశ్నలు వేస్తారు. మనము
ఆ ప్రశ్నలకు కూడా మనము మీకు, అందుకే నేను యోగా క్లాస్లో కూడా అన్ని విషయాలను కూలంకషంగా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరితో అయినా మీరు ఎక్కడైనా మాట్లాడగలిగేటటువంటిగా మిమ్మల్ని తయారు చేస్తున్నాను. ఏమీ తెలియని అజ్ఞాని ప్రశ్న వేస్తే మనం సమాధానం చెప్పలేకపోవడం ఏంటి? ఎప్పుడైనా చెప్పగలుగుతాం, ఎవరికైనా, ఎటువంటి వాడికి కూడా. అర్థమవుతుందా? రైట్ మా. శాంతి పాఠం చేద్దాం, కళ్ళు మూసుకోండి. ఓ అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే, చాలా చాలా ధన్యవాదములు. ఓం. నమస్తే గురూజీ, నమస్తే. ధన్యవాదములు. నమస్తే అమ్మా.